దివ్య కారుణ్య యేసు ప్రభు యొక్క భక్తులరా, మీకందరికీ యేసుపురంలో వెలసిన ఈ దివ్య కారుణ్య పుణ్యక్షేత్రానికి స్వాగతం. మీకందరికీ పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. ఈ దివ్య కారుణ్య పండుగ పూజలో పాల్గొన్న యోగ్యుల మగుటకు ఒక్క నిమిషం మౌనంగా ఉండి ప్రభు యొక్క క్షమాపణ మరొకసారి, ఆయన కరుణ దయ మనపై మరొకసారి చూపిస్తూ పాప క్షమాపణ దయచేసి మనల్ని శుద్ధీకరించమని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కందికి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రార్థించుదాము. నిరంతర దయకు నిలయమైన ఓ సర్వేశ్వర, ఈ వార్షిక పాస్కా మహోత్సవముల ద్వారా ముఖ్యముగా ఈ దివ్య కారుణ్య పండుగ మహోత్సవము నాడు నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకొనిన వారి యందు జీవన వరమును నూతనీకరించి నీ కృపను వారి యందు అధికము చేయుము. నీ ఎన్నిక ప్రజలు జ్ఞానస్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గుర్తింపగలుగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశ్వాసుల సంఘము ఒకే
శాశ్వత ప్రేమయు నీ విశ్వసనీయతయు ఒకదానిని ఒకటి కలుసుకొనును దివి నుండి గాయము శాంతియు కురిసి ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకొనును దివి నుండి గాయము శాంతియు కురిసి
మనకు ప్రసాదించెను. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ ఆత్మతో ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండేది. యేసు వారి మధ్య నిలుచుబడి మీకు శాంతి కలుగునుగాక అనేను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించారు. యేసు మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మీకు పంపుచున్నాను అని పలికాను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములను క్షమింపని ఎడల అవి క్షమింపబడవని చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూచితిమి అని చెప్పేది. అందుకు అతడు నేను ఆయన చేతుల్లో చీలల గుర్తులను చూసి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనేను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండేది. తోమా సైతం వారితో ఉండేను. మూసిన తలుపులు మూసిన ఉన్నట్లుగానే యేసు వారి మధ్య నిలుచుండి మీకు శాంతి కలుగునుగాక అనేను. అప్పుడు యేసు తోమాతో నీ వ్రేలు ఎక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండము అని చెప్పాను. అప్పుడు తోమా నా ప్రభు నా దేవా అని పలికాను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడగే నన్ను విశ్వసించు వారు ధన్యులు అని యేసు పలికాను. యేసు మరేనియో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చూచాను. అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును ఈ విశ్వాసం ద్వారా ఆయన నామమున మీరు జీవం పొందుటకును ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. దివ్య కారుణ్య ప్రభు యేసు ప్రభు దివ్య ఆశీస్సులు ఈ దివ్య కారుణ్య ఆదివారం పండుగ రోజున మహోత్సవం రోజున ఆ పరమతండ్రి ఆ క్రీస్తు ప్రభు ఆ కరుణ దయ ఆశీస్సులు మీపై దండిగా కురిపించునుగాక. వచ్చిన ఈ పండుగలో పాల్గొని వచ్చిన మీకందరికీ ఈ శుభాశీస్సులు అందజేస్తూ మరి కొంచెం అసౌకర్యంగా ఉన్న మనం విన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్కును మనసులో ఉంచుకొని కొన్ని నిమిషాల పాటు
ధ్యానపూర్వకంగా ప్రభు సందేశాన్ని స్వీకరిద్దాం. ఈ దృశ్యం ఎలా ఉందని మనం ఒకసారి చుట్టుపరి తెరపర చూస్తే బహుశా యేసు ప్రభు ప్రజల మధ్య ఉండి సువార్తను ప్రకటించిన రోజుల్లో ఒక ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమంగా కాకుండా ఆయన ఎక్కడ తన చెంతకు ప్రజలు వస్తే అక్కడే వాళ్ళని కూర్చోబెట్టి సువార్తను బోధించేవారని సువార్తలో మనకు తెలియపరచబడినటువంటి విషయం. మరి ఈనాడు ఈ పుణ్యక్షేత్రం గత 8-9 సంవత్సరాలుగా ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం వెలసి ఇక్కడ అనేక భక్తులు క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ స్థలానికి వచ్చే ఆ భక్తిభావం ఆ విశ్వాసము ఆ దైవం ఆ కరుణగల దేవుడు మన చెంతకు కారుణ్యమూర్తి యేసు ప్రభునందు తన కరుణా దయను ప్రత్యక్షంగా మన అనుభవంలోకి వచ్చేలా దీవించిన పరమ తండ్రి ఇదిగో ఈ పుణ్యస్థలంలో ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎక్కువగా మన విశాఖపట్నం మేత్రాసులో ఉండే ప్రజలు క్రైస్తవులు క్రైస్తవేతరులు ఆ కారుణ్యం ఆ దేవుని యొక్క కరుణ దయ ఆయన ప్రేమ చవి చూసే తరించే భాగ్యం ఆ దీవెనలేను తమ జీవితాలను ధన్యం చేసుకునే భాగ్యం ఇదిగో ఇక్కడ ఇంకా ఏర్పాట్లు అంతా అన్నీ బాగా లేవు అన్నటువంటి ఈ పుణ్యస్థలంలో ఈ విధంగా ప్రభు దీవిస్తూ ఉన్నారు ఆ పరమతని దీవిస్తూ ఉన్నారు. మరొకసారి ఈ సంవత్సరం ఇక్కడ గుమిగుడి ఉన్నాం. మనం ఏం చూడటానికి వెళ్ళారు, ఏం వినటానికి వెళ్ళారు, ఏ అనుభూతి పొందాలని వెళ్ళారు? ఆ యేసుపురం దివ్యకారుణ్య పుణ్యక్షేత్రానికి అని ఎవరైనా మిమ్మల్ని నన్ను అడిగితే మన విశ్వాసంపై ఆధారపడి ప్రభువునందు మనం అనుభవించే విషయాలను ఆధారంగా చేసుకొని యేసు కారుణ్యమూర్తిని యేసు ప్రభువును దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. అక్కడికి మరొకసారి ఆయన కరుణ దయాపూరితమైన ఆయన మా మీద తన ఆశీస్సులను కుమ్మరించాలనే ఆశతో ఆ ప్రభు శరణు కోరి వేడుకోవడానికి ఆ పుణ్యస్థలానికి వెళ్ళామని. అంతేకాకుండా ఆ కారుణ్య ప్రభునందు నిత్యము అనుభవిస్తున్న ఆ దయ కనికరము ఆ ప్రేమ ఆ పాప క్షమాపణ శారీరక స్వస్థత అనేక సమస్యల పరిస్థితుల్లో పరిష్కార మార్గాలు ఇవన్నీ ఆ ప్రభు దయ వలన పొందుతూ ఉన్న మేము ఈ పండుగ నాడు ఆ ప్రభు చెంతకు ఆ పుణ్యస్థలానికి వెళ్ళి మీ కరుణ మీ దయ చాలా గొప్పవి, మా జీవితాలు మీ కరుణ దయా కారణంగానే దీవించబడుతూ ఉన్నాయి, ఈ విధంగా ధన్యమవుతూ ఉన్నాయి. మానవమాత్రుడమైన మాకు మీ దయ మీ కనికరము మీ ఆశీస్సులు కొండంత బలంగా మాకు తోడుగా ఉంటూ ఉన్నాయి. మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు వందనాలు అని చెప్పడానికి ఆ పుణ్యస్థలానికి వెళ్ళొచ్చాము అని నేను చెప్పాలి. తప్పకుండా మీలో చాలామంది ఈ కారుణ్యమూర్తి యేసు ప్రభు నిత్యము తలంచుకునేవారు, నిత్యము అని శరణు కోరి వేడుకునేవారు. ఆ ప్రభు చెందిన వాళ్ళంగా ఉండాలి, ఆ కారుణ్యమూర్తికి చెందిన వాళ్ళంగా ఉండాలని శాయశక్తుల విశ్వాసంతో భక్తిభావంతో దైనందిన జీవితంలో ప్రయత్నం చేసేవాళ్ళు మీరందరూ. ఆ విశ్వాసమే ఆ నమ్మకమే ప్రభు పట్ల మీకున్నటువంటి ఆ ప్రేమ ఆ భక్తిభావం
ఇదిగో మిమ్మల్ని మరొకసారి ఈ దివ్య కారుణ్య ఆదివారం మహోత్సవం రోజు మనందరినీ కూడా ఆ కారుణ్యమూర్తి చెంతకు వచ్చేలా చేస్తూ ఉన్నది. ఇది మన ఆనందము, మన సంతోషమై ఉండాలి. ఏర్పాట్ల విషయంలో అన్నీ బాగా లేకపోయినా ఒకలాంటి ఆనందంతో, సంతోషంతో ఈ ప్రభు సమక్షంలో ఉన్నాం. ఈరోజు మనం ప్రభు సమక్షంలో ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రభువును పూజించి ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన పట్ల మనకు ఉన్నటువంటి ఆ భక్తిభావాన్ని, విశ్వాసాన్ని ఆనందంతో, సంతోషంతో, కృతజ్ఞతా భావంతో కూడిన హృదయాలతో మనం ప్రభు ముందు మనం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు. అలాగే మనలాంటి కోట్లాది క్రీస్తు భక్తులు ప్రపంచమంతటా ఈ దివ్య కారుణ్య ఆదివారం మహోత్సవం రోజు ఈ విధంగానే ఆ కారుణ్యమూర్తి యేసు ప్రభునందు తరిస్తున్నారు, ఆనందిస్తూ ఉన్నారు, ఆయన మహిమను ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన యందు దీవెనలు పొందాలని ఆశతో ప్రభువును శరణుకొని వేడుకోవడానికి ప్రపంచమంతటా ఉన్నటువంటి మనలాంటి క్రీస్తు భక్తులందరూ ఈనాడు ప్రభునందు ఆనందిస్తూ ఉన్నారు. వాళ్ళతో మమేకమై మనం ఇక్కడ ఈ పుణ్యస్థానంలో ఆ కారుణ్యమూర్తిని ఈ విధంగా శ్లాఘిస్తున్నాము, స్తుతిస్తున్నాము. ఆయన గురించి ఘనంగా ప్రకటిస్తూ ఉన్నాం మన విశ్వాసాన్ని, మన అనుభవాన్ని. ఈ దివ్య కారుణ్యమూర్తి ఆయన కరుణ దయ మనకు, మన జీవితాలకు అవసరం. మనం విన్నటువంటి ఈ సువార్త పఠనం శిష్యులకు యేసు ప్రభు దర్శనం ఇచ్చినటువంటి సంఘటన రెండుసార్లు. ఒకసారి తోమా గారు లేనప్పుడు, మరొకసారి తోమా గారు ఉన్నప్పుడు ప్రభు వాళ్ళ మధ్యకు వచ్చి దర్శనం ఇవ్వడం. ఏమిటి వాళ్ళ పరిస్థితి? ఆ దశలో తమ ప్రభు సిలువ వేయబడ్డారు. ఒక నేరస్తునిగా మరణదండన అనేది దానికి గురై, ఒక నేరస్తునిగా ఇంకా ఇద్దరు నేరస్తుల మధ్య సిలువ వేయబడ్డారు. సిలువపై మరణించారు. భూస్థాపితం అయిపోయింది. 3 సంవత్సరాలు ఈ ప్రభువును వెంబడించిన వీళ్ళు ఎంతో భారంతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు, అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు, భారమైనటువంటి మనస్సు. మరి ఇప్పటి నుండి ఏమిటి మన కర్తవ్యం, ఏమిటి మన భవిష్యత్తు, ఏమిటి మన బాధ్యత అన్న విషయాలలో అయోమయం. ఎందుకు? సహజంగానే మరణించిన ఏ మనిషి మరణించినా ఆ మరణంతో ఈ భౌతిక శారీరక జీవితం ముగుస్తుంది. జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి. సహజంగానే అపోస్తులు కూడా, శిష్యులు కూడా ఆ విధంగా ఆలోచిస్తూ ఇంకా అయిపోయింది కథ అన్నట్టు. చాలామంది వాళ్ళ ఇళ్లకు తిరిగిపోయేలా పరిస్థితి ఏర్పడింది. దిగులు, విచారం. కానీ ప్రభువుని పూర్తిగా విడిచిపెట్టలేదు. ఇంకా ప్రభువుని విడిచిపెట్టలేదు. కొంచెం దూరం అయ్యారు. ఆయన కష్ట సమయంలో ఆయనతో ఉండలేకపోయారు, పారిపోయారు. కొంతమంది దూరంగా ఉండి ఆయన వెంబడించారు. సిలువ వేసినప్పుడు ఒక్కరే ఉన్నారు. కొంతమంది పుణ్యస్త్రీలు ఉన్నారు. అలాంటి భయంతో, ఆందోళనతో, అయోమయంలో ఉన్నటువంటి ఆ శిష్యులకు ప్రభు దర్శనమిచ్చి, మీకు శాంతి కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. ఆ తరువాత వాళ్ళ విశ్వాసం దృఢపడాలని, వాస్తవంగా తాను మరణంపై విజయం సాధించి ఉత్థానమైన ఆ క్రీస్తు ప్రభు వాళ్ళ నాయకుడు, అప్పటి వరకు వాళ్ళకు పరిచయం ఉన్న, వాళ్ళతో తిరిగినా, వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళకు బోధించినా, వాళ్ళ మార్గం చూపించినా అదే యేసు ప్రభువు నేను అని వాళ్ళకు దర్శనమిచ్చి తన కాళ్ళలో చేతుల్లో ఉన్నటువంటి ఆ మేకుల గాయాలను చూపిస్తూ నేనే అని వాళ్ళ నమ్మకం, విశ్వాసం మళ్ళీ పునరుద్ధరించారు వాళ్ళలో. అలాగే తోమా గారు తర్వాత రెండవసారి దర్శనమిచ్చి, తోమా గారు ఉన్నప్పుడు వచ్చి ఆయనకు కూడా ఆయన విశ్వాసాన్ని దృఢపరిచారు, పునరుద్ధరించారు.
ఇక్కడ ఆగి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ దివ్య కారుణ్య ఆదివారం రోజున ఇక్కడ గొప్ప సందేశం ఉంది. ఆ శిష్యుల పరిస్థితిలాగానే మీరు నేను ఈ జీవితం తెచ్చిపెట్టే అటు ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి, అంటే మన శారీరక జీవితానికి సంబంధించి, కుటుంబ జీవితానికి, ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి, ఈ సమాజంలో ఉండే ఈ పరిస్థితి దానికి సంబంధించి అనేక విధాలుగా మనం మన అదుపులో లేని వాటికి, మన అదుపులో లేకుండా, మన ఆధీనం లేకుండా ఉన్న పరిస్థితులకి లోనవుతూ ఉన్నాం. మీరు శిష్యుల్లాగానే ప్రభువులాగా మరణదండం విధించారు. శిలువ మరణం, నేరస్తులు శిష్యులు ఆ భయంకరమైన పరిస్థితిలో మీరు నేను మన అనుదిన జీవితంలో ఇలాంటి సవాళ్లకు, ఇలాంటి పరిస్థితులకు, ఇలాంటి సమస్యలకు, భయం పుట్టించే, ఆందోళన కలిగించే పరిస్థితులకు, మన జీవితాల్లో నిరాశ అనేది మనలో చోటు చేసుకునే, మన నిరాశ గురి చేసే పరిస్థితులు, ఇలాంటి వాటికి రోజు మనం గురయ్యేవాళ్ళం. ఆ దివ్య కారుణ్యమూర్తి యేసు ప్రభు మనందరికీ ఆ శిష్యుల ఊట, ఆ శిష్యుల సెలయేరు, ఆ కరుణా దయ మనకు అందించేవారు. ఈ మానవ జీవితాన్ని ఈ విధంగా జీవించే పరిస్థితుల్లోనయ్యే మనకు ఆనాడు శిష్యులు దర్శనమిచ్చి మీకు శాంతి కలుగునుగాక దీవించడం, వాళ్ళలో పోయినటువంటి మనోధైర్యాన్ని మళ్ళీ పునరుద్ధరించడం, వాళ్ళ జ్ఞాపకాలు మళ్ళీ వాళ్ళ గతాన్ని జ్ఞాపకం చేస్తూ మళ్ళీ వాళ్ళలో ఆ ప్రభువునందు, ఆయన సువార్త యందు, ఆయన చూపే మార్గం నందు మళ్ళీ వాళ్ళలో ఆ పట్టుదల, ఆ మనస్తత్వం, దానికి అవసరం మనస్తత్వం మళ్ళీ వాళ్ళలో పునరుద్ధరించారు ప్రభు. దివ్య కారుణ్యమూర్తి యేసు ప్రభు కూడా అంతే మనందరి విషయంలో ఈరోజు మనందరికీ అవసరం కూడా. అందుకే మీ కరుణ గొప్పది, మీ ప్రేమ గొప్పది అని ఆ కారుణ్యమూర్తిని ఈ పండుగ నాడు మనం స్తుతిస్తూ, మహిమపరుస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏమని కోరుకొని ప్రార్థిస్తూ ఉండాలంటే, శిష్యులకు దర్శనమిచ్చి వాళ్ళని ఆశీర్వదించి 40 రోజుల పాటు పదే పదే వాళ్ళకు ఈ విధంగా దర్శనమిస్తూ ఆ మనోధైర్యాన్ని వాళ్ళలో మళ్ళీ నిండుగా పునరుద్ధరిస్తూ మళ్ళీ వాళ్ళు తన తరపున ప్రజల మధ్య ఉండి సాక్ష్యం పలికే ఆ దృఢమైనటువంటి విశ్వాసం గల శిష్యులుగా, నిర్భయంగా ప్రభు గురించి మాట్లాడే శిష్యులుగా వాళ్ళను అంచెలంచెలుగా క్రమక్రమంగా వాళ్ళను ఆ విధంగా తయారు చేశారు దర్శనమిచ్చిన ఉత్థాన ప్రభు. ఆ ప్రభువునే మనం ఈరోజు ఒక ప్రత్యేక విధంగా కారుణ్యం, దివ్య కారుణ్యమూర్తి యేసు ప్రభు అన్న ఆ పేరుతో, ఆ బిరుదుతో ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆయన శరణు కోరి వేడుకుంటూ ఉన్నాం. మనకు అవసరం కూడా. మన అందరి అదృష్టం ఏంటంటే, మనం అడగకుండానే, మన ప్రయత్నం అంతా పూర్తిగా లేకుండానే ఆ పరమ తండ్రి ఈ ఏర్పాటు మనకు ఏర్పాటు చేసి పెడుతున్నారు. మన అవసరాన్ని గుర్తించి ఈ అవసరం తీర్చడానికి అన్నట్టు మనకై చేసుకోలేని, మనకై మనం సాధించలేని, మనకై మన శక్తి సామర్థ్యాలకు మించినవి గమనించి ఆ పరమతండ్రి, ఆ సృష్టికర్త అలాంటి అవసర పరిస్థితుల్లో ఉండే, ఆపద పరిస్థితుల్లో ఉండే మనకు ఆ పరమతండ్రి, కరుణగల దయగల ఆ పరమతండ్రి ఈ కారుణ్యమూర్తి యేసు ప్రభువునందు ఈ ఏర్పాటు గావించి మనల్ని ఆదరిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. ఇది మన అదృష్టం. అందుకే మన ఈ ఆనందం ఈరోజు మరొకసారి ఎందుకు ఇంత శ్రమపడి కొంతమంది
120-130 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాం. కొంతమంది ఇంకా ద్రాక్షారామం అంటే చూడండి, అక్కడ ఈస్ట్ గోదావరిలో ఉంది ఇది. అక్కడ నుండి తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చినట్టు కొన్ని 100 కిలోమీటర్ల పైనుంచి పనిపాట్లన్నీ ప్రక్కన పెట్టి సెలవు రోజున ఆదివారం రోజు ఈ ప్రభు దగ్గరికి వచ్చామంటే మనలో ఉన్న ప్రభు పట్ల ఉన్నటువంటి ఈ ఆనందము, ఈ సంతోషము, ఆయన యందు మనకు ఉన్నటువంటి భక్తిభావం, ఇవి ఎక్కడి నుంచో బయట నుంచో వచ్చి మనలో చోటు చేసుకుని అనుకోకూడదు కదా. అవి ఇక్కడ మన లోపల నుండి ప్రభు పట్ల ఈ విధంగా ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ విశ్వాసం, భక్తిభావం, ఆ ప్రభునందు ఉండే ఆనందం మనలో ఉండబట్టే ఇదిగో ఇలాంటి వ్యయ ప్రయాసాలు కోర్చుకొని ఇక్కడ ప్రభు సమక్షంలో ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ, నన్ను ఆనాడు శిష్యులు సందర్శించి వాళ్లను దీవించి బలపరిచినట్లుగానే మిమ్మల్ని, నన్ను ఆ కారుణ్యమూర్తి యేసు ప్రభు ఈరోజు రానున్న రోజుల్లో కూడా తరచుగా మనల్ని సందర్శిస్తూ ఉండాలి. ప్రభు మన దగ్గర వస్తూ ఉండాలి. ఏ రూపంలో వస్తారు, ఏ విధంగా మనం ప్రత్యక్షమవుతారు, ఏ విధంగా మనతో మాట్లాడతారు అని మనం ఊహించలేము ఉండే. కానీ ప్రభు రావడం అవసరము, ప్రభు మాట్లాడడం అవసరము, ప్రభు దర్శనం మనకు అవసరము, ప్రభు యొక్క ఆ కరుణ, దయ మనకు లభ్యం కావడం అవసరము. కాబట్టి ఆ అవసరాన్ని తీర్చడానికే, ఆ అవసరాన్ని ఆయన మన ప్రేమతో, కరుణతో అవసరం తీర్చడానికే ఈ కారుణ్యమూర్తి యేసు ప్రభు. మనం ఈరోజు ఏమని ప్రార్థన చేసుకుందామంటే, ఈ కారుణ్యమూర్తి పట్ల మనకున్నటువంటి ఆ విశ్వాసం, భక్తిభావం ఇంకా దృఢపడాలి. ప్రభునందు ఆనందించే ప్రజలుగా మనం ఉన్నాము. ఇంకా ఎక్కువ రెట్టింపైన ఉత్సాహంతో ఈ ఆనందము, ఈ సంతోషము కలిగి ఉండి ఆ ప్రభును ప్రకటించే వాళ్ళంగా, 10 మందికి మధ్య సాక్ష్యం ఇచ్చే వాళ్ళంగా మనం రూపొందాలని మనం ఆ కారుణ్యమూర్తి సమక్షంలో ప్రార్థన చేసుకుందాం. దాంతోపాటు పోయిన సంవత్సరం అంతా, గత సంవత్సరం దివ్య కారుణ్య సంవత్సరం మనం పాటించాం. అక్కడ నినాదం ఒకటి, కుటుంబ సంవత్సరానికి ముందు ఆ తండ్రి వలె మీరును దయగల వారై ఉండండి, కరుణగల వాళ్ళై ఉండండి. ఆ దేవుని యొక్క కరుణ, దయ, ప్రేమ, ఆ ఆశీస్సులు, అనుగ్రహాలు అవసరము అని గుర్తించి ప్రభువే మనం దీవిస్తున్నారు. ఆ ప్రభువే మనం చెప్తూ ఉన్నారు, మీ ద్వారా ఇంకా మీ చుట్టూ ఉన్నటువంటి మీ సహోదరులు మీరు నాయందు, నా ద్వారా పొందుతున్న ఈ దయా, కనికరం అనేది మీ ద్వారా వేరే వాళ్ళు అనుభవించేలా మీరుండాలి అని ఈ పండుగ నాడు ఆ గొప్ప వాక్యం మనం ఏదైతే ఆ దివ్యకారుణ్య సంవత్సరం అంతా కూడా ధ్యానించామో, ప్రార్థన చేశామో, అనేక విధాలుగా వాక్య పరిచర్య ద్వారా అన్ని వేరు కోణాల్లో అర్థం చేసుకున్నామో, ఆ ప్రజలమైన మనం ఈ పండుగ నాడు మరొకసారి ఆ తండ్రి వలె మీరును దయగలవారై ఉండు అన్న యేసు ప్రభు మాటలను మనసులో ఉంచుకొని మన ఉన్న పరిస్థితుల్లో, మనం ఉన్న చోట, మన పేటలో, మన గ్రామంలో, మనం పనిచేసే చోట, మన విచారణలో, మనం ఉన్న చోట ఇతరులు మన నుండి, మన యందు ఈ దయ, ఈ కనికరం, ఈ కారుణ్యము, ఈ ప్రేమ, ఈ మంచి మనస్సు వాళ్ళు అనుభవించాలి, ఇతరులు అనుభవించాలి. అంటే మనలో ఆ దేవుని యందు ఉన్నటువంటి కారుణ్యంతో కూడిన, దయతో కూడిన ఆ హృదయము, మనస్సు, మనస్తత్వము మనలో సజీవంగా ఉంటేనే ఇతరులు మన మాటల్లో, మన చేతల్లో, మనం చేసే చిన్న చిన్న సహాయక కార్యాలలో ఇతరులు అనుభవించగలుగుతారు. ఈనాడు మనం దానికోసం ప్రార్థన చేసుకుంటాం. తండ్రి వలె మీరును దయగలవారయుడు, ఈ కారుణ్యమూర్తి యేసు ప్రభు వలె మీరు కూడా కారుణ్యమూర్తులుగా ఉండాలి. ప్రభు యొక్క సందేశం మనందరికీ జ్ఞాపకం చేస్తున్న విషయం. మనందరి ప్రార్థన, ఆ విన్నప ప్రార్థన ప్రభు సమక్షంలో, ఓ ప్రభు మీరే అడుగుతున్నారు, మీరే మమ్మల్ని అలా ఉండమని బోధిస్తున్నారు. మాకు తండ్రి వల్ల మీరు దయగలవారుగా ఉండాలని, నాలాగా మీరు కూడా కరుణగల వాళ్ళుగా ఉండాలని ఈరోజు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇవన్నీ మీ అందు అనుభవించే మేము
మా విషయానికి వచ్చినప్పుడు మేమున్న పరిధిలో ఆ 10 మంది ఆ 100 మంది మధ్య నేను ఏ ప్రజల మధ్య నేను ఉంటున్నానో వాళ్ళు మీ దయ మీ కనికరము నా ద్వారా అనుభవించాలి. ఆ విధమైనటువంటి మనస్సు నాకు ఇవ్వండి, ఆ విధమైన కారుణ్యంతో నిండిన హృదయం నాకు ఇవ్వండి. అలాంటి దృక్పథ మనస్తత్వం నాలో ఉండేలా నన్ను దీవించండి. ఆ మంచితనం, ఆ మంచి మనస్సు, సహాయం చేయగలే ఆ గుణం నా యందు ఇంకా అధికం కావాలి. నా వాళ్ళ వరకు చేయడం వేరును, అవసరంలో ఉన్నవారు ఎవరైనా నా కంట పడితే, వాళ్ళ పరిస్థితి నా చెవిని పడితే నేను స్పందించాలి దయతో, కరుణతో, దయతో. సొంత వాళ్ళు చేసుకోవడం చాలా తేలిక, అవసరం కూడా బాధ్యతను చేస్తాం. కానీ మన సొంత వాళ్ళు కానప్పుడు కూడా వాళ్ళ ఏడ్పులు మనకు వినపడాలి, వాళ్ళ కన్నీరు మనకు కనపడాలి, వాళ్ళ బాధ మనం చూడగలగాలి, వాళ్ళ అవసరం మనం గమనించగలిగి స్పందించాలి. ఎవరు మనకు ఆదర్శము? యేసుప్రభు మాటల్లో ఆ పరమతండ్రి, ప్రేమగల పరమతండ్రే మనకు ఆదర్శం. ఆయన మన ప్రత్యక్షంగా తనలో మనకు చూపించిన యేసుప్రభు కారుణ్యమూర్తి యేసుప్రభువే మనకు ఆదర్శం. ఆ కారుణ్యము మనలో ఉండాలి, ఆ దయ, ఆ ప్రేమ మనలో ఉండాలి. ఎప్పుడు ఎక్కడ అంటే మనం ఉన్న చోట ఎప్పుడు మన చుట్టూ ప్రజలు ఉంటున్నారు. అందరూ అన్నీ బాగున్నాయన్న పరిస్థితిలో ఉండరు కదా. ఎప్పుడు ఏదో ఒక విధంగా అవసరమైన పరిస్థితిలో ఉంటున్నారు. మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అవసర పరిస్థితిలో ఉంటున్నారు. వాళ్ళకి దయ అవసరం, సహాయం అవసరం, కనికరం అవసరం. అది మీరు అందించాలి అని ప్రభు మనకు గుర్తు చేస్తున్నారు ఈరోజు. ఎలాగండి అనకూడదు, అన్నీ చేయలేము అందరికీ. కానీ ఏమి చేయలేమండి అని అనకూడదు. మీరు నేను తండ్రి వలె మీరు దయగలవారై ఉన్నారు. ఈ కారుణ్యమూర్తి వచ్చిన ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ప్రార్థన చేయవచ్చిన మనం ఆ విధంగా దీవించండి ప్రభు మమ్మల్ని. మీ వలె మేము కూడా దయగల వాళ్ళంగా ఉండాలి. అలా దీవించండి ప్రభు అని కూడా మన కోసం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మౌనంగా ఒక్క నిమిషం నాతో ప్రార్థన చేయండి. తండ్రి వలె మీరును దయగల వారై ఉండు. ఆ మాట చెప్పిన సందర్భము ఇతరులను క్షమించడం, ఇతరులకు సహాయపడటం, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించగల అని చెప్పిన ఆ బోధించిన విషయం అలాగే మౌనంగా కారుణ్యమూర్తి యేసు ప్రభువుకు వందనాలు చెప్పండి. మీ కరుణ గొప్పది, మీ ప్రేమ గొప్పది, మీ దివ్య కారుణ్యము నిత్యం అనుభవించే భాగ్యము నాకు ఇచ్చినందుకు ఓ కారుణ్యమూర్తి యేసు ప్రభు, మీకిదే మా స్తుతి స్తోత్రములు. మీ నుండి ప్రవహించే ఆ అనుగ్రహంతో కూడిన ఆశీస్సులతో కూడిన ఒక సెలయేరులాగా ప్రవహించే ఆ అనుగ్రహ సంపద నుండి మీ దివ్య కారుణ్యం ఉదయము నుండి నేను పొందుతూ ఉండాలి, అనుభవిస్తూ ఉండాలి. కారుణ్యమూర్తి యేసు ప్రభు ద్వారా చేయుచున్నాము తండ్రి. అలానే కూర్చొని విశ్వాసం సంగ ప్రార్థన. పరలోకమును భూలోకము సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాలుగు యేసుక్రీస్తునే విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమని పుట్టాను.
వంశకులాత అధికారంలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచి సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయడం వచ్చాను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక పునీతుల వారి సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసిస్తున్నాను. వ్యక్తపడితే ఆ విన్నప ప్రార్థనతో ఏకమై మన అవసరాల కోసము, మన తోటి ప్రజల కుటుంబ అవసరాల కోసము వేడుకుందాం. చేతులు జోడించి భక్తిభావంతో మనలో ఉన్నటువంటి ఆశలు, కోరికలు, అవసరాలను ఆ దివ్యకారుణ్య ప్రభువు ద్వారా విన్నవించుకుందాం. సర్వశక్తిమంతుడైన ఓ సర్వేశ్వర తండ్రి, మీరు ఏర్పాటు చేసిన సత్య తిరుసభను ఆశీర్వదించండి. సత్య తిరుసభ ప్రతినిధులైన మా ఫ్రాన్సిస్ పాపు గారిని ఆరోగ్యముతోనూ జ్ఞానముతోనూ దీవించండి. తాను మీ యొక్క తిరుసభ నిమిత్తమై చేస్తున్న ఆలోచనలు, ప్రణాళికలు, విశ్వాసాభివృద్ధికి మీ రాజ్య వ్యాప్తి కొరకు తోడ్పడేలాగున ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, విశాఖ అతిమేత్రాసనాన్ని మీ యొక్క పేరట కాపరిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మా ప్రీతమ అయ్యన్ వారిని ఆశీర్వదించండి. తను ఈ 3 జిల్లాలలో విశ్వాస వ్యాప్తి కొరకు, విశ్వాసుల శ్రేయస్సు కొరకు చేసే ఆలోచనలు, గురువుల, కన్యాస్త్రీల, ఉపదేశుల, ప్రజల సహకారముతో తాను చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆశీర్వదించి నూరంతలుగా మీ రాజ్య విస్తరణ కొరకు తాను చేపట్టే పనులను దీవించమని, తనకు కావలసిన ఆరోగ్యాన్ని, జ్ఞానమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా శరణమును బలమును అయిన సర్వేశ్వర, ఈ దివ్య కారుణ్య ఆదివార మహోత్సవం రోజు మేము మీ సమక్షంలో విన్నవించుకొనిన మా ఈ విన్నపాలను, కోరికలను, అవసరాలను కరుణతో, దయతో వీక్షించి మీ చిత్తానుసారం వాటిని మాకు అనుగ్రహించి మమ్ము దీవించమని, మా జీవితాలను పావనపరచము, ధన్యం చేయమని మీ కుమారుడును మా ప్రభువైన దివ్య కారుణ్యమూర్తి యేసు ప్రభు నామమున చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపుము. పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను ప్రార్థనలను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారాను జ్ఞానస్థానము ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ములను నిత్యానందమునకు చేర్చమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా. పరిశుద్ధుడు
పావన పితా, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుకున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము, ఈ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు
కలిగియుండునటుల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత ఫౌస్టినమ్మగారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చెయ్య నీ శ్రీసభను నీ సేవకుడగు మా జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ప్రకాష్ అగ్ర పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్తం ప్రకారం నీ సముఖము చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుము కాక. మా ప్రభువైన క్రీస్తు వారు మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాన్యం మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఇదే రాజ్యం, ఇదే అధికారం, ఇదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుట పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మస్వస్థత పొందెదను. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే మిమ్ములను ప్రేమించుచున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందున మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట నాకు ఎటువంటి పాపము చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు.
చూపే మనకు యేసు స్నేహవిందు. మోక్షపురిని చేర్చే ఈ అమర జీవి విందు. ఆత్మబలము కూర్చమడల సేరదీసి మదినేలే స్నేహితుడే మన శాంతి దాతడే. భూమినేలే ప్రియ విభుడే మన కాంతి బాటడే. మదినేలే స్నేహితుడే మన శాంతి దాతడే. భూమినేలే ప్రియ విభుడే మన కాంతి బాటడే. తరలి రండి భక్తులారా, తరలి రండి స్నేహితులారా, తరలి రండి భక్తులారా, తరలి రండి స్నేహితులారా. బోధలెన్ని ఉన్నా బోధకునిచ్చి విందు. వ్యాధులెల్ల బాపే ప్రభుని అమర ప్రేమ విందు. మరణ వారి నుండి రక్షించు జీవ విందు. మానవత్వ సుగలు చిలికే విశ్వమూర్తి విందు. జగమేలే రక్షకుడే జనబాధ తీర్చుడే. శరణేలే ప్రభు యేసే మన పాలి దీపమే. జగమేలే రక్షకుడే జనబాధ తీర్చుడే. శరణేలే ప్రభు యేసే
ముగింపు ప్రార్థన ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవ సందర్భమున, దివ్య కారుణ్య మహోత్సవం సందర్భమున పరమ ప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనస్సులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొని ఉండునట్లు కృపా చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. తన జనితైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన ఆ సర్వేశ్వరుడు మిమ్మందరినీ దీవించి ఆనందింపజేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్ర్యమును బహుమతిగా వసిగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మిమ్ము వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బప్తిసము పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకున్న మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమె నిత్యపిత నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని దివ్య శరీరమును రక్తమును ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సమస్త మానవాళి పాపముల పరిహారార్థము మేము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలను మరణమును చూచి 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 యేసువా నేను మిమ్ము నమ్ముచున్నాను, యేసువా నేను మిమ్ము నమ్ముచున్నాను, యేసువా నేను మిమ్ము నమ్ముచున్నాను, యేసువా నేను మిమ్ము నమ్ముచున్నాను. ఓ యేసు ప్రభు, మీరు మరణించారు, అయినను మీ నుండి ఆత్మల కోసం జీవధార పొంగి ప్రవహించింది. మీ కరుణ మహాసాగరమై లోకమంతటా వ్యాపించింది. ఓ జీవపు ఊట, అగాధమైన ఓ దివ్య కారుణ్యమా, సర్వలోకాలను ఆవరించి మీ సమస్త కారుణ్యమును మా మీద కుమ్మరించండి. మీ ప్రత్యేకమైనటువంటి తలంపులు దివ్య కారుణ్యమూర్తి పాదముల చెంత సమర్పించుకునండి. ప్రార్థించుదము. ఓ ప్రేమగల కరుణగల తండ్రి, ఓ సర్వేశ్వర, మా సృష్టికర్త రక్షణ ప్రదాత, మీకిదే మా స్తుతి స్తోత్రములు వందనములు. మా మేలు కోరి, మా మానవజాతి కుటుంబం మేలు కోరి ప్రేమతో మీ కుమారుడు మా ప్రభు అయిన లోకరక్షకుడైన యేసు ప్రభువును కారుణ్యమూర్తిని మా మధ్యకు పంపించి ఆ ప్రభువునందు మేము మా లాంటి తోటి మానవులందరూ మీ కరుణ, దయ, మీ ప్రేమ, మీ అనుగ్రహాలు చవిచూసే అవి అనుభవించే భాగ్యం ఏర్పాటు చేసి ఉన్నారు. మీకిదే మా స్తోత్రాలు తండ్రి. ఆ దివ్య కారుణ్యమూర్తి అయిన యేసు ప్రభునందు నిత్యము దీవించబడుతున్న మేము ధన్యులము, అదృష్టవంతులము.
మీరే మాకు ఈ గొప్ప ఏర్పాటు చేసి మమ్మల్ని దీవిస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండు అని ఆ ప్రభు మాకు సెలవిచ్చరు, బోధిస్తున్నారు. ఓ పరమ తండ్రి, మీ వలె మేము కూడా ఈ హృదయం, కనికరము గల హృదయం, కరుణా దయగల హృదయం, చుట్టూ ఉన్న మా తోటి సహోదరుల పరిస్థితిని గమనించగలిగే, వారిని చూడగలిగే, వారి అవసర పరిస్థితుల్లో స్పందించగలిగే కారుణ్యము గల హృదయమును మా అందరిలో సజీవంగా ఉంచండి, బలపరచండి అని ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ కారుణ్యమూర్తి యేసు ప్రభు, ఇక్కడ చేరిన మమ్మందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని కాపాడుతూ నడిపించండి. ఇంకా మాలాంటి ఎంతోమంది మీ కరుణను, దయను, మీ ప్రేమను ఆస్వాదించాలి, అనుభవించాలి, దీవించబడాలి అని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ మా ప్రార్థనంతా ఓ పరమ తండ్రి, మీ కుమారుడును మా ప్రభువైన దివ్య కారుణ్యమూర్తి యేసు ప్రభు నామమున చేయుచున్నాము. ఆమేన్. అందరి చేతులు జోడించండి. కారుణ్య ప్రభుకి సమస్త మానవాళి తరపున సమర్పించే ఆరాధన. పరమ పవిత్రమైన దివ్య కారుణ్యానికి భక్తి ఆరాధనలు నిత్యస్తుతి చెల్లింతున్. పరమ పవిత్రమైన దివ్య కారుణ్యానికి భక్తి ఆరాధనలు నిత్యస్తుతి చెల్లింతున్. పరమ పవిత్రమైన దివ్య కారుణ్యానికి భక్తి ఆరాధనలు నిత్యస్తుతి ఎవరక్కడే కూర్చుండి. మన తండ్రి గారికి ఇప్పుడు చిరు సన్మానం ఉంటుంది. ఒలి పట్టిస్తున్నాము. ఎవరో ఒకరు సెల్ ఫోన్ పోగొట్టుకున్నారంట. ఎవరికైనా దొరికినట్లయితే సెల్ ఫోన్ వారికి అందించవలసింది కోరుతున్నాం.
ఈ దినం శుభదినం. శ్రీ శ్రీ యేసు దివ్య కారుణ్య మహోత్సవమునకు విచ్చేసినటువంటి మన విశాఖ అగ్ర పీఠాధిపతులు శ్రీ 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 గౌరవ డాక్టర్ మల్లవరపు ప్రకాష్ తండ్రి గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరూ చప్పట్లతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఫాదర్ ప్రేమ్ కుమార్ గారిని ఫుల్ టైం ఫాదర్ డైరెక్టర్ ఇన్ఛార్జిగా ఇక్కడ పెట్టడం జరిగింది పోయిన సంవత్సరం. ఆయన ఇక్కడ ఉంటూ అందుబాటులో ఉంటూ ఈ పుణ్యక్షేత్రం ప్రార్థనా కేంద్రంగా దివ్య కారుణ్యమూర్తి ఆశీస్సులు తెచ్చిపెట్టే పుణ్యస్థలంగా ఉండే విధంగా ప్రయత్నం అనేది జరుగుతుంది. అందుకే ప్రభు దీవిస్తూ కాపాడుతూ ఉన్నారు. ప్రార్థన చేయండి. ఇదే విధంగా క్రమక్రమంగా అంచెలంచెలుగా ఈ పుణ్యక్షేత్రం సజీవంగా ఉండి దేవుని యొక్క శక్తి బలము అనుగ్రహాలు తెచ్చిపెట్టే ఒక శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా ఉండాలని ప్రార్థన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. మరి మీ అందరి తరపున నా తరపున మన ప్రేమ్ కుమార్ గారికి ఉండటానికి ఇల్లు లేదు, సౌకర్యాలు అంతంత మాత్రమే అన్నటువంటి పరిస్థితిలో ఉన్న ఈ ప్రాంగణంలో ధైర్యం వహించి గత 2 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ ఉన్నారు. మీ అందరి తరపున నా తరపున ఫాదర్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టాలి. ఇవాళ ఇక్కడ ఉన్నాము, ఇంత పెద్ద ఎత్తున ఇంత అన్ని ఏర్పాట్లు, వర్షం అవన్నీ ఉన్నా కూడా ఈ విధంగా ఏర్పాట్లు కావి ధైర్యంగా ఉన్నారు. ఫాదర్ గారు నిండు కుండలాగా ఉంటున్నారు. ఆ కుండ పగిలిపోకుండా ఉండాలి. ఆ ప్రార్థన చేద్దాం మరొకసారి. ఫాదర్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది డయాసిస్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద people that have come here for your patient and dedicated presence and care you are taking here of the Divine Mercy Center. Thank you. God bless you, and maybe future things will improve and develop. సరే, మరొకసారి ఫాదర్ గారి తోడుగా ఉంటున్న యువతి యువకులు ఉన్నారు. డిఎంసి డివైన్ మర్సీ యూత్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్లకు పాచిపెంట విచారణలో పరిధిలో ఉన్న గ్రామాలన్నింటిలో ఉన్న ప్రజలు, దగ్గరలో ఉన్న సాలూరు, తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండే ఈ గ్రామ ప్రజలు ఫాదర్ గారికి ఎన్నో విధాలుగా తోడుగా ఉంటున్నారు. వాళ్ళ సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా యువతి యువకులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఈ విధంగానే మీరు తోడుగా ఉండి ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందేలా సహకరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. জীবন সে মোর ধন সে মোর জীবন যিশুর লাগি যাও মোর পরাণ
అప్పుడు చేద్దాం.